ఢిల్లీలో నీతి ఆయోగ్ సమావేశం కొనసాగుతోంది. భారత్ మండపంలో నీతి ఆయోగ్ 10వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం కొనసాగుతోంది. వికసిత్ భారత్ 2047 లక్ష్యంగా అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ భేటీ అయ్యారు. నీతి ఆయోగ్ సమావేశానికి హాజరయ్యారు గవర్నర్లు. సీఎంలతో ప్రధాని మోదీ మాట్లాడారు. तो और किसको बताएं? ऐसे एक आधे और बिठा लेगा तीसरे वाला ऐसा दबाव है कि मुझे सबने गाड़ी में बिठा लिया, मेरे भाग से खुल रहा है। गलत गेट यहाँ भी घूम रहा है। నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో వికసిత్ భారత్ 2047 స్వర్ణాంధ్రపై ఏపీ సీఎం చంద్రబాబు నివేదిక ఇచ్చారు. పహల్గాం దాడిని ఖండించి ఆపరేషన్ సింధూను ప్రశంసిస్తూ నీతి ఆయోగ్ ప్రసంగాన్ని ప్రారంభించారు. ఎన్డీఏ ప్రభుత్వంలో ఇప్పటి వరకు సాధించిన ప్రగతిని చంద్రబాబు వివరించారు. तो और किसको बताएं? ऐसे एक आधे और बिठा लेगा तीसरे वाला ऐसा दबाव है कि मुझे सबने गाड़ी में बिठा लिया, मेरे भाग से खुल रहा है। गलत गेट यहाँ भी घूम रहा है। कटेगा नहीं। डिप्टी सीएम को परमिशन मिलती नहीं, वही है ना, एपी है भाई। ఇక నీతి ఆయోగ్ 10వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం ప్రారంభమైంది. ఢిల్లీలో నీతి ఆయోగ్ సమావేశం కొనసాగుతోంది. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ప్రధానంగా ప్రతి రాష్ట్రానికి సంబంధించిన సీఎం ప్రెజెంటేషన్ ఇవ్వబోతున్న నేపథ్యంలో ఇప్పటికే ఏపీ సీఎం చంద్రబాబు ప్రెజెంటేషన్ ఇచ్చారు. వికసిత్ భారత్ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం నేపథ్యంలో 2047 విజన్ డాక్యుమెంట్ కి సంబంధించి ఏపీ సీఎం ఇచ్చారు. ఇతర రాష్ట్రాల ప్రతిపాదనలను కూడా ఇందులో ప్రతిపాదించే అవకాశం ఉంది. పూర్తి అప్డేట్ ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణని అడిగి తెలుసుకుందాం. సమావేశం వివరాలు ఏంటి కృష్ణ? విజయచంద్రిక, నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం ఇంకా కొనసాగుతూ ఉంది. ఈ సమావేశంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తన ప్రెజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఈ ప్రెజెంటేషన్ ఏదైతే మొదటిగా పహల్గాం దాడిని ఖండించి ఆపరేషన్ సింధూర్ ను ప్రశంసిస్తూ నీతి ఆయోగ్ ప్రసంగాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఇందులో ప్రధానంగా 3 సబ్ కమిటీలను ఏర్పాటు చేయాలని కూడా ఆయన సూచించారు. ఒకటి, జీడీపీ వృద్ధి కోసం ఒక సబ్ కమిటీ, ఇందులో పెట్టుబడులు, తయారీ, ఎగుమతులు, అదేవిధంగా ఉపాధి పెంపుకు కేంద్రం వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ తో, పీపీపీ ప్రాజెక్టులకు వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ తో సహకారం ఉండే విధంగా ఈ జీడీపీ వృద్ధి కోసం ఒక సబ్ కమిటీ ఏర్పాటు చేయాలి. అదేవిధంగా జనాభా నిర్వహణ పైన కూడా ఒక సబ్ కమిటీ, ఈ డెమోగ్రాఫిక్ డివిడెండ్స్ ను వినియోగించుకోవడం, భవిష్యత్తుకు ఏ విధంగా మనం సిద్ధం కావాలి, వృద్ధాప్యం, అదేవిధంగా తక్కువ ఫర్టిలిటీ వంటి అంశాలపై చర్చించేందుకు ఒక సబ్ కమిటీని కూడా ఏర్పాటు చేయాలని సూచించారు. ఇక ముఖ్యమైనది మూడవ సబ్ కమిటీ టెక్నాలజీ ఆధారిత పాలన పైన ఒక సబ్ కమిటీ ఏర్పాటు చేయాలి. ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్, అదేవిధంగా డ్రోన్లు, డిజిటల్ ప్లాట్ఫామ్ వినియోగంతో ప్రజా పాలనకు దోహదం చేసే విధంగా ఒక సబ్ కమిటీ ఏర్పాటు చేయాలి అన్న అంశాలపైన ఆయన ఒక సబ్ కమిటీ ఏర్పాట్లు చేయాలంటూ ఆయన సూచించారు. దాంతో పాటు ఈ ఎన్డీఏ ప్రభుత్వంలో ఇప్పటి వరకు సాధించిన ప్రగతిని కూడా ఆయన వివరించారు. ఏపీలో సాధించినటువంటి వృద్ధికి సంబంధించినటువంటి అంశం పైన కూడా ఈ ప్రెజెంటేషన్ లో పేర్కొన్నారు. దేశం, రాష్ట్ర అభివృద్ధికి దోహదపడే వివిధ అంశాలను ఆయన తన ప్రెజెంటేషన్ లో ప్రస్తావిస్తూ ఏదైతే రాష్ట్రంలో అమలు చేస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను కూడా పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు ప్రెజెంటేషన్ కి సమావేశంలో పెద్ద ఎత్తున ప్రశంసలు వచ్చాయి. అదేవిధంగా ప్రధాని మోదీ కూడా ప్రశంసించారు. సీఎం ప్రెజెంటేషన్ లో, చంద్రబాబు నాయుడు ప్రెజెంటేషన్ లో వివిధ అంశాలు వికసిత్ భారత్ కూడా ఉపయోగపడేలా ఉన్నాయంటూ ప్రధాని మోదీ ఈ సందర్భంగా పేర్కొనడం ఇక్కడ గమనార్హం. ఇతర రాష్ట్రాలు కూడా ఏపీ ప్రతిపాదనలను పరిశీలించాలని కూడా ప్రధాని మోదీ సూచించారు. రాష్ట్రంలో అమలు చేస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను
తన ప్రెజెంటేషన్ లో ఏపీ సీఎం ప్రస్తావిస్తూ $2.4 ట్రిలియన్ ప్రగతి లక్ష్యంతో ఏపీ ప్రణాళికలు సిద్ధం చేశాం. వికసిత్ భారత్ కళ సాకారంతో స్వర్ణాంతరం కూడా సాధించేలాగా మేము ఈ యొక్క నిర్ణయాలను తీసుకోవడం జరిగింది. సో వాటికి సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా ఇందులో పేర్కొన్నారు. విశాఖ మోడల్ ను అమరావతి, తిరుపతి, గోదావరి, కర్నూలుకు విస్తరించేలా కేంద్రం సహకరించాలని కూడా చంద్రబాబు నాయుడు కోరారు. అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ఒప్పందం, కర్నూలులో డ్రోన్ సిటీ ప్లాన్లను ప్రెజెంటేషన్ లో ప్రత్యేకంగా ప్రస్తావించినటువంటి చంద్రబాబు డిజిటల్ గవర్నెన్స్ లో భాగంగా గూగుల్ ఏఐ వంటి టెక్నాలజీలను వినియోగిస్తున్నాం. ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ బెనిఫిట్ డిజిటల్ పాస్బుక్ విధానాన్ని ప్రవేశపెట్టబోతున్నట్లు కూడా చంద్రబాబు నాయుడు తన ప్రెజెంటేషన్ లో తెలిపారు. మరోపక్క విజయ చంద్రిక స్థానిక ఎన్నికల్లో 2 పిల్లలు ఉన్నటువంటి నిబంధన ఏదైతే ఉందో దాన్ని కూడా రద్దు చేశాము. మాతృత్వ సెలవులను 180 రోజులకు పెంచాము అంటూ అందులో పేర్కొన్నారు. ప్రతి జిల్లా నియోజకవర్గంలో విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్లను కూడా ఏర్పాటు చేశాం. రాష్ట్ర పురోగతిని కొలిచేందుకు 523 కీలక సూచనలు కూడా సిద్ధం చేశాం. ప్రతి కుటుంబానికి ఓ పారిశ్రామికవేత్త తయారయ్యేలాగా ప్రభుత్వ విధానాలను రూపొందిస్తున్నాం. 175 నియోజకవర్గాలు, ఏపీలో ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లో 175 MSME పార్కులు, 1 డిస్ట్రిక్ట్ 1 పార్క్ ప్రణాళికలు రచించాం. 2029 నాటికి పేదరిక నిర్మూలన లక్ష్యంగా P4 మోడల్ ద్వారా బంగారు కుటుంబాలకు మార్గదర్శకుల ద్వారా ఈ సహాయం చేస్తున్నామంటూ ఆయన తెలిపారు. అర్బన్ రూరల్ సినర్జీ మోడల్లో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నామని కూడా చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. ఈ యొక్క ప్రెజెంటేషన్ కు అందరూ హర్షం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ ముఖ్యంగా ఈ యొక్క జీడిపి అభివృద్ధి, జనాభా నిర్వహణ, కృత్రిమ మేధస్సు వినియోగం పైన 3 సబ్ కమిటీలు ఏర్పాటు చేయాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసినటువంటి సూచనలు కూడా ప్రధాని మోదీ ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి బ్లూ ప్రింట్ పైన ప్రధాని మోదీ ఇతర రాష్ట్రాలు కూడా ఏపీ రిఫార్మ్లను అధ్యయనం చేయాలని కూడా ఈ సందర్భంగా సూచించడం జరిగింది. అయితే ఈ చంద్రిక ఇక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఆయన ఇంకా తన ప్రసంగాన్ని ప్రారంభించలేదు. అయితే ఆయన మాత్రం ప్రధానంగా రాష్ట్రానికి సంబంధించి ఇప్పటి వరకు కూడా ఏదైతే అంశాలు ఉన్నాయో ఆ అంశాలన్నింటినీ కూడా ఇందులో ప్రస్తావించబోతున్నారు. ముఖ్యంగా తెలంగాణను ఏదైతే తెలంగాణ రైజింగ్ 2047 విజన్ ను ఆయన ఆవిష్కరించబోతున్నారు. 2047 నాటికి తెలంగాణ రాష్ట్రం సాధించదలుచుకున్నటువంటి లక్ష్యాలు, పాలసీలు, సుపరిపాలనా విధానాలు, రాష్ట్రాల అభివృద్ధికి కేంద్రం అందించాల్సినటువంటి సహాయ సహకారాలపైన ఆయన రాష్ట్రం తరఫున ఒక ప్రత్యేక నివేదికను కూడా సమర్పించబోతున్నారు. మరికొద్ది సేపట్లో ఆయన ఈ నివేదికను సమర్పించే అవకాశం ఉంది. అందులో ముఖ్యంగా తెలంగాణ అభివృద్ధి లక్ష్యంగా పెట్టుబడుల సాధన, మౌలిక వసతుల అభివృద్ధికి తెలంగాణ రైజింగ్ తో ముందుకు సాగుతున్నటువంటి విధానాన్ని రేవంత్ రెడ్డి వివరించున్నారు. తెలంగాణను $1 ట్రిలియన్ ఎకానమీగా మార్చడం లక్ష్యంగా పెట్టుకున్నటువంటి విషయాన్ని, అదేవిధంగా ఐటీ, ఫార్మా, అర్బనైజేషన్ తో పాటు ఆ రంగాల్లో మరింత ముందుకు పోయేందుకు ప్రజా ప్రభుత్వం చేపడుతున్నటువంటి చర్యలను కూడా రేవంత్ రెడ్డి వివరించబోతున్నారు. దీంతో పాటు అనేక అంశాలను కూడా ఆయన వివరించబోతున్నారు. థ్యాంక్ యూ కృష్ణ.